అంత మాత్రం అంతే. ఆయన మీద ఎప్పుడు మాకు మంచి ఒపీనియన్ లేదు. ఉన్నదల్లా ఇగో ఇప్పుడు ఒక్కటి వాళ్ళు ఎవరు రాలే. మీకు మనోజ్ గారి గురించి ఇప్పటికీ అర్థమే ఉంటుంది. అన్ని గొడవలు జరిగినా కూడా ఆయన వచ్చి అక్కడ పాజిటివ్ వైపు ఇచ్చిండు కానీ నెగిటివ్ వైపు అయితే ఏమీ లేదు. చక్కగా వచ్చిండు పోయిండు. మనోజ్ వచ్చినాడా? మనోజ్ వచ్చారు కదా. ప్రభాస్ వల్ల అయితే చూడొచ్చు, అదే చెప్తున్నా కదా, 1-2 సార్లు చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏం చెప్తారు ప్రభాస్ గురించి చెప్పమంటే కన్నప్ప? ప్రభాస్ గురించి కన్నప్పండి ఆయన రుద్ర క్యారెక్టర్ అందులో శివుడైతే కాదు, శివుని దగ్గర ఉండే రుద్రుని క్యారెక్టర్ అనేది ఆయన చేశారు. రుద్ర క్యారెక్టర్ చాలా బాగుంది. పార్వతీదేవిగా కాజల్ ఎలా అనిపించింది? అసలు నాకైతే సెట్ అయినట్టు అనిపించలేదు. ఆవిడ మోడర్న్ పార్వతీదేవి, మామూలు పార్వతీదేవి కాదు ఆవిడ, మోడర్న్ పార్వతీదేవి ఆవిడ. ఏం చెప్తారండి సినిమా గురించి? పర్వాలేదండి, శివుడి గురించి అయితే బాగానే ఉంది. ఓవరాల్ గా ఏం చెప్తారు మంచు విష్ణు గురించి? మంచి విష్ణు గారి గురించి అయితే నేనేం చెప్పలేను. ఈ ఏదో కొంచెం యాక్టింగ్ అయితే పర్లేదు, బాగానే చేశాడు ఈ టైంలో. ఇంగ్లీష్ యాక్సెంట్ ఉందంట తెలుగుని కింద మామూలు అలా ఏం లేదు. వీళ్ళ తెలుగు కూడా సరిగ్గా మాట్లాడాలి. వాళ్ళ పిల్లల డైలాగులు కంటెంట్ కానీ ఫస్ట్ విష్ణు గారు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చింది అన్నాడు, కానీ వాళ్ళకి కొంచెం ముందే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీసుకురావాల్సి వచ్చింది. ట్రైనింగ్ సరిగ్గా ఇయ్యక వాళ్ళ డ్యాన్స్ కానీ పిల్లోడు మాత్రం విష్ణు గారు వాళ్ళ బాబు మాత్రం బాగా చేశాడు. డైలాగు వచ్చి రానట్టు చెప్పడం, ఆ ఇంగ్లీషు తెలుగు మిక్స్ కొట్టడం బాగుంది.